హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు బంగానాయుడా? అవునండి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను కంపెనీలో చేస్తాను సార్. ఎక్కడ కంపెనీ? మా ఊర్లో ఓకే. కంపెనీ. ఏ ఊరు ఇది? గడుబిల్ సార్. గరుడుబిల్లి. అవునండి. ఓకే. ఎలా నుంచి చేస్తారు అందులో? అందులో నేను ఇంచుమించి 12 సంవత్సరాలు బట్టి చేస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా మీరు వెస్ట్కి సంబంధించిన ప్రోడక్ట్లు వాడని తెలిసింది. అవునండి. అందుకోసం సీనియర్ గారిని తీసుకుని వచ్చాము. అవునండి. సో ప్రోడక్ట్లు దేనికి వాడుతుంటారు సార్? అదే బేబీ మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. అది ఇంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగాం. ఏ హాస్పిటల్ కూడా మాకు రిజల్ట్ అవ్వలే. ఇంచుమించు ఒక 5-6 హాస్పిటల్ తిరిగాం అనమాట. డబ్బులు 1,50,000 2 లక్షల పరిచయం అయ్యాయి. ఓకే. పరిచయం అయ్యి అప్పటికి మేము ఇంట్లో ఉన్నాం అనమాట. సీన్ అన్నయ్య మనకు తెలిసిన అన్నయ్య పక్కనే, మా ఇంటి పక్కనే. ఏటవుతుంది మెడిసిన్ వాడుతుంటారు కదా, ఎలా ఉందంటే అంటే ఏటని ఏ హాస్పిటల్కి వెళ్ళి సరే రిజల్ట్ ఏమి రావట్లేదు అనేసి అన్నాను సార్. అన్న తర్వాత తమ్ముడు నాకు నేను దాంట్లో జాయిన్ అయ్యాను, ప్రోడక్ట్లో జాయిన్ అయ్యాను. ఆ మెడిసిన్ మీరు వాడితే బాగుంటుంది అనేసి అన్నాను అనమాట. నేను నమ్మలే ఫస్ట్. నమ్మకపోతే సీన్ అన్నయ్య తమ్ముడు ఒకసారి నా మీద నమ్మకం ట్రై చేయాలి అంటే అప్పుడు అన్నయ్యతో వెళ్ళాను. వెళ్తే కలిసిన తర్వాత ఇది మెడిసిన్ ఇచ్చారనమాట. ఏంటి దాని పేరు? ఎల్ఎజిన్ ఒకటి, క్యూటెన్ ఒకటి, వాటర్ కాంప్లెక్స్ ఒకటి, ఎనర్జీ బూస్టర్ ఒకటి, స్పిర్లో ఒకటి ఇచ్చి ఉంటారు కదా. స్పిర్లో ఒకటి ఇచ్చారు. అలాగే ఫుడ్ ప్యాక్ కూడా ఇచ్చారండి. ఫుడ్ ప్యాచెస్ కూడా ఇచ్చారు. అంటే బాడీలో టాక్సిన్స్ మొత్తం కాల్ కంటించుకుని పడుకుంటే బాడీలో వేస్ట్ అలా పోవడానికి అనమాట. అవి యూజ్ చేయడం వల్ల మాకు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. మన ప్రొడక్ట్లు స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? మేము ప్రొడక్ట్ అండి ఇప్పటికి 6 నెలలు దాటిపోతుంది. ఓకే. ఇప్పుడు 6 మంత్ దాటి రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ వచ్చిందండి మాకు. ఫస్ట్ మంత్లోనే రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ మంత్లోనే. అసలు యాక్చువల్లీ ఎన్ని నెలలు వాడమని చెప్పారు సారాలు? ఒక 3 నెలలు 4 నెలలు వాడండి, రిజల్ట్ వస్తుంది అన్నారు. కానీ మా ఫస్ట్ మంత్లోనే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు 7th మంత్ 6 మంత్స్ పూర్తి 7th మంత్లోకి రన్ అవుతుంది. ఓకే. సో బాగుందంటారా? అంతా బాగుంది. వాడచ్చు, ఎవరైనా వాడచ్చండి. ఈ మెడిసిన్ వల్ల ప్రాబ్లం ఉండదండి. మనం పొరపాటున మనకు తెలియకుండా ఈ మెడిసిన్ వేసుకున్నా ఈ మెడిసిన్ దేనికి పని చేయాలో దానికే పని చేస్తుంది అనమాట. ఓకే. దీనివల్ల అంత ఎఫర్ట్ ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, ఆర్గానిక్ అనమాట. ఇది దేనికి పని చేయాలి దానికే పని చేస్తుంది తప్పింది, కానీ వేస్ట్ గా మన బాడీలో దీనివల్ల ఏ ఎఫర్ట్ ఉండదు అనమాట. అందుకే ఈ మెడిసిన్ నాకు బెటర్ అనిపించింది అనమాట. దీని నుంచి నేను చాలా మంది చెప్పాను వాడాను, ఇలాగా నేను మెడిసిన్ వాడాను అది బాగుంది యూజ్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఒక ఇద్దరికి ఇప్పించాను అనమాట ఈ మెడిసిన్. మా ఫ్రెండ్స్కి ఇద్దరు చెప్పేసి ఇప్పించాను. వాళ్ళు ఇంకా యూజ్ చేస్తాను. త్వరలో వాళ్ళకి కూడా రిజల్ట్ రావాలి. 100% వస్తుంది. నేను 1 మంత్ లో రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా వస్తుంది కదా. అదే అనమాట. మాకు ఇది నచ్చిందండి. ప్రోడక్ట్ బాగుంది. ఎవరికైనా చెప్పొచ్చు, కాఫీకి చెప్పొచ్చు. దీంట్లో ప్రాబ్లం లేదు సార్. మీ పేరు? అశ్విని గారు. సో ఒకసారి మేడం మీరు ఏం చదువుకుంటారు మీరు? డిగ్రీ. ఓకే. డిగ్రీ డిస్కౌంటెడా, కంటిన్యూస్ పాస్ ఉందా? ఓకే. సో మీరే ప్రోడక్ట్ వాడుతున్నారమ్మా? క్రాన్బెర్రీ వాడుతున్నారు. వాడారు ఇది వరకు, కొంచెం అయిన తర్వాత ఆపేశారు. ఓకే. ఇది ఏంటిది? శతవరా? ఫోలిక్ ఐరన్ ఒకటి, కాల్షియం, ఓకే, వైటల్ కాంప్లెక్స్. ఓకే. మీకు బాగుంది ఇప్పుడు? ప్రోటీన్ పౌడర్ ఒకటి వాడుతుంటారు కదా, పాలలో కలుపుతుంది. ఓకే. ఇప్పుడు ఏం క్యారెక్టర్ మీరు చెప్పారమ్మా? చెప్పాను సార్. మా ఫ్రెండ్స్కి ఇద్దరు చెప్పాను, వాళ్ళు కూడా ఓడతాము అని అన్నారు సార్. ఓకే. మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మీకు నమ్మకం అనేది బాగా. సో ఇంతవరకు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఫస్ట్ దాని బదులు హాస్పిటల్ మెడిసిన్ బదులు ఇవే వాడితే బాగుంది అనిపించింది. ముందు ఇది వాడిన తర్వాత అనిపించింది అంత డబ్బు ఖర్చు అవ్వకూడదు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా రాకుండా మనం ముందు జాగ్రత్తగా మనం ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు సార్. ఓకే. చెప్తారు మరి మీరు? చెప్తాను సార్. ఓకే. సో కంటిన్యూగా ఏవైతే అందులో కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయో కంటిన్యూ వాడండి. ఓకేనా? మళ్ళీ అందరూ ఎవరైతే చాలామంది సఫర్ అవుతున్నారు కదా, కానీ చాలామంది నమ్మట్లేదు.
మీరేమంటారు వాళ్ళు నమ్మట్లేదంటే? ఎవరైనా నమ్ముతారు, ఎందుకంటే ఒకసారి అది ఓడితేనే తెలుస్తుంది అనమాట, చెప్తే కాదు. దానివల్ల ఓడితే వాళ్ళకి పక్కా నమ్ముతారు, రిజల్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ హ్యాపీ మూమెంట్స్ అంటే? దీన్ని ఎలా తీసుకుంటున్నారు? మీకు కన్జ్యూమ్ అయిన తర్వాత సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఆనందపడ్డాను ఈ మెడిసిన్ వల్ల. ఎందుకంటే ఎంతో కలిసి పెట్టాం, ఎన్నో తిరిగాం, దేవుడు అమల కాడికి కూడా వెళ్ళాం, కానీ వెంటనే అలా రిజల్ట్ వస్తే కన్ఫర్మ్ అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం సార్. కన్జ్యూమ్ అయిన వెంటనే మీకు బాగా ఆనంద బాష్పాలు అనేది వచ్చాయా? అవును సార్. బాగా. సో ఏదో అంటారు కదా, ఎంత బతికినా సరే మనం దేనికోసం? పిల్లల కోసమే కదా, అవునంటారు కదంట. సో అందుకోసం ఏంటంటే ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. సో దీన్ని రికమెండ్ చేయండి, కంటిన్యూగా వాడండి. మంచి ప్రోడక్ట్స్, ఎవరికి హాని చేయదు, హెల్పే చేస్తుంది కానీ హాని చేయదు. మంచి ప్రోడక్ట్, అన్ని ఆకులు, కాయలు, మొక్కలు, పళ్ళతో తయారు చేసిన ప్రోడక్ట్స్ కాబట్టి మంచి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లు వాడుకుంటూ మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా రెక్టిఫై చేసే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద విస్టేజ్ అనే ఒక ప్రోడక్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్స్ని కంటిన్యూగా అందరూ వాడండి, ఆనందంగా ఉండండి, మీ అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఇష్యూవెల్. ఇట్లు మీ పైడరాజ్ గారు.